ఏంటి, డోరేమోన్ క్యాట్ రోబోట్ మాత్రమే కాదా? మరి డోరేమోన్ అనేది మాటల్లో చెప్పలేని ఒక ఎమోషన్. దీన్ని ఎవరు తయారు చేశారో తెలుసుకుందాం పదండి. జపాన్లో ఉన్న లెజెండరీ మాంగా ఆర్టిస్టే ఈ ఫుజికో ఫుజియో. ఇతనే డోరేమోన్ అనే ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసిన వ్యక్తి. ఇంతటి గొప్ప కార్టూన్ అసలు ఎలా పుట్టింది? 1969లో ఫుజికోకి ఒక అద్భుతమైన మాంగాని తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. కానీ అతను ఎంత ఆలోచించినా ఒక్క ఆలోచన కూడా తోచనే లేదు. అలా కొద్దిసేపటి తర్వాత తన కూతురు ఆడుకుంటూ ఒక అందమైన గుండ్రపు బొమ్మ వచ్చి తన కాలుకి తగిలింది. అదే సమయంలో తన ఇంటి బయట 2 పిల్లులు కొట్టుకుంటూ కనిపించాయి. వెంటనే ఫుజికోకి ఒక అద్భుతమైన ఆలోచన కలిగింది. పిల్లల్ని గైడ్ చేసే ఒక రోబోట్ ఫ్రెండ్ ఉండాలనే థాట్ వచ్చింది. సో అలా డోరేమోన్ అనే పేరు వచ్చింది. డోరా అంటే వీధి పిల్లి, ఈమోన్ అంటే జపనీస్ ఒక ఓల్డ్ స్టైల్ నేమ్ అది. అలా మన చైల్డ్హుడ్లో ఒక అద్భుతమైన మెమోరీస్ని సృష్టించాడు ఈ డోరేమోన్. సో మనం ఈ కార్టూన్ ద్వారా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, దానిలో ఉన్న గ్యాడ్జెట్సో మిషన్సో కాదు. ప్రతి విద్యార్థికి ఫెయిల్యూర్ అనేది సహజం. ఏదో ఒక దానిలో ఫెయిల్ అవుతూనే ఉంటారు. అటువంటి సమయంలో హోప్ ఇవ్వడమే రియల్ పర్పస్. అదే మన ఈ అందమైన డోరేమోన్.